ఇప్పుడు అందిన తాజా వార్త, నరేష్ కి ఫైమాకి అల్లూరు సీతారామరాజు యూచు జత చెప్పులు కొనుక్కోమని 1000 రూపాయలు ఇచ్చారు. ఇప్పుడు అందిన మరో తాజా వార్త, నరేష్ గారికి 100 రూపాయలు ఇచ్చారు అల్లూరు సీతారామరాజు యూత్ చెడ్డి కొనుక్కో. స్కిట్ ఏంటంటే ఫస్ట్ టైం మన ఊరు అమ్మాయి చేస్తుంది, గట్టిగా చెప్పండి కొట్టండి. స్కిట్ ఏంటంటే చాలా మంది ఆడపిల్లకి పెళ్లి చేయడానికి అబద్ధాలు ఆడుతుంటారు. నీకు పెళ్లి చూపులమ్మా, ఏంటో తల ఊపుతున్నావు, గుర్తొద్దునే సీరియస్గా తీసుకోగన్నావు. నీకు పెళ్లి చేయాలంటే ఊళ్ళో 2 చక్రాలు చెరువు అమ్మాలి. నేను కూర్చో, నీకు నాన్నని పరిచయం చేస్తారా? నరేష్ ఎక్కడ ఇది వాడిని ఒకసారి నాన్న అని పిలు. వీళ్ళ నాన్న కొండేరు పప్ప. ఇగో పెళ్లి చూపులు, ఓకేనా? ఒకసారి గట్టిగా చప్పట్లు కొడితే స్కిట్లోకి వెళ్ళిపోదాం. అయ్యగారు మీరు చేయలేని పని అమ్మగారు నన్ను చేయమన్నారు. తోనాలు కట్టాలి, అందుతాయి అక్కడ. సరే విషయం ఏంటి? ఎవరు బోర్లు ఊతున్నాడు పెళ్లి చూపులు అంటే? విషయం ఏంటి? ఉంటారు మిల్క్ బాయ్ పాల ప్యాకెట్లు వేసేవాడు. మరి మిల్క్ బాయ్ మహేష్ బాబు గారిలా ఉంటాడు. మహేష్ బాబు ఓకే, మహేష్ బాబు అంటే ఇంటి పేపర్ వేసేవాడు కాదు, హీరో. ఓకేనా? భయపెడతావా? మరి లేకపోతే మహేష్ బాబు ప్రభాస్. అసలు ప్రభాస్ నిన్ను ఓకే అనాలి కదా. అదే అల్లుడు గారు కళ్ళు ఎలా ఉంటాయి? అల్లు అర్జున్లా ఉంటాయి. ముక్కు ప్రభాస్ గారిలా ఉంటది. పెదాలు ఎన్టీఆర్లా ఉంటది. సంక సంపూర్ణేష్ బాబులా ఉంటుందా? ఇన్ని పోలికలు ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడండి? ఉన్నారా పాప? అల్లు అర్జున్, మహేష్ బాబు, ప్రభాస్ గారి మిక్సీలో, ఓకేనా? ఈ బాబు ఎవడో కానీ అడుగు తినాలని. ఇప్పుడు అల్లుడు గారు రాగానే మనం బిల్డప్ ఇయ్యాలరా. ఏం ఇవ్వాలి? ఇప్పుడు అల్లుడు గారు కూల్ డ్రింక్ అడిగారనుకో ఏం చేస్తావు? పాప కూల్ డ్రింక్ ఎక్కడ తెస్తావు? షాప్ లో. కడుపు కన్నదిటో గడిదిటో పందినాయాలా? అది పందినాయాలంటే నీకు నవ్వు వచ్చింది. ఇప్పటిదాకా సీరియస్ గా ఉన్నావు, అది పందాలు కానీ నవ్వు అమ్మ. బిల్డప్ ఇయ్యాలి. మరి ఏం చెప్పాలండి? ఆస్ట్రేలియా నుండి తెచ్చిన ఫ్రిడ్జ్ లో నుండి తెమ్మంటావా? సింగపూర్ నుండి తెచ్చిన ఫ్రిడ్జ్ లో నుండి తెమ్మంటావా? అమెరికా నుండి తెచ్చిన ఫ్రిడ్జ్ లో నుండి తెమ్మంటావా అని బిల్డప్ ఇయ్యాలి. వందల పరులు అందరికి తెలిసి మన కొంపలు ఎన్ని ఫ్రిడ్జ్లు ఉన్నాయి? ఒకటి. అది కూడా కూలింగ్ లేక ఉల్లిపోయి పెట్టుకుంటున్నాం. బిల్డప్ ఇయ్యాలా? ఒక ఫ్రిడ్జ్ ఉంటే 3 చెప్పాలా? మహేష్ బాబు కోసం. పాప నువ్వు కూర్చో, నేను అబద్ధం ఆడతావు. ఇప్పుడు కూల్ డ్రింక్ కాకుండా కొబ్బరి బొండం అడుగుతా. పాప కొబ్బరి బొండం ఎంత? 10 రూపాయలు. ఈ బాబు ఇస్తాడు 10 రూపాయలు. ఎవరు రా ఏరియాలో 10 రూపాయలకి బొండం ఇచ్చేది? బిల్డప్ ఇయ్యాలి. 30 రూపాయలు తీసుకుంటున్నారు. బిల్డప్ ఇయ్యాలి. ఏ ఇవ్వాలి? ఇంటి ముందున్న 400 ఎకరాల నుండి తెమ్మంటావా? ఇంటనుకున్న 500 ఎకరాల నుండి తెమ్మంటావా? ఇంటి పక్కన ఉన్న 700 ఎకరాల నుండి తెమ్మంటావా అని. సరే బంగారు తల్లి, మనకి ఎన్ని ఎకరాలు ఉన్నాయా? ఎకరం కూడా లేదు. బిల్డప్ ఇయ్యాలి. ఇలా చెప్పావంటే వచ్చిన అదే పోతాడు. సరే మహేష్ బాబు ఏమొస్తుంది? గిల్లితే మిల్క్ వస్తుంది. మరి గిల్లితే మిల్క్ వస్తుంది అంట. బాబు ఒకసారి మ్యూజిక్ కొట్టండి. మహేష్ బాబు వస్తున్నాడు. బాబా కూర్చో కూర్చో, మళ్ళీ ఆడ ముందు చిన్న చూపు అయిపోతుంది. అల్లుడి గారు వచ్చే టైం అయింది. అల్లుడి గారు వచ్చే టైం అయింది. అడుగుతున్న ఎదవా ఇది ఉదయం 6 గంటలకు రమ్మన్నాను సున్నాలు వేయడానికి. సాయంత్రం 6 గంటలకు వస్తుంటే సున్నాలు వేయడానికి. సున్నాలు వేస్తున్నాడు కదా, దొడ్లో నీళ్ళు ఎంటదండి కొట్టరా అన్నాను. పాప బాత్రూమ్కి వెళ్ళడానికి ఎంత కష్టంగా ఉంది. మరి గిల్లితే మిల్క్ వస్తుంది డైరెక్ట్ గీతం తీసుకొచ్చాడేంటండి? కాబోయే భార్య అందల పరులు దాడు స్కిట్ వరకే పిలిచావు, ముట్టుకోవడం లేదు. అల్లుడు గారు ఎక్కడి నుండి వచ్చారు? అమెరికా. కరెక్ట్ గా చూస్తాడు, మొక్క ఆఫ్రికాలో ఉంది. అల్లుడు గారు కటింగ్ ఎక్కడికి వెళ్తాడు తెలుసా? ఎక్కడికి? లండన్. చూసారా, మీరు వెళ్ళి సెలూన్ షాపుల్లో కటింగ్ చేయించుకుంటే మా అల్లుడు గారు దొడ్లో చేయించుకుంటాడు. దొడ్లో ఏంట్రా? మరి లండన్ అంటే ఇదే కదా. లండన్ అంటే ఇది పాస్పోర్ట్ ఉండాలి. దీనికి పాస్పోర్ట్ ఉండాలి. చెంబు గట్టి దగ్గర వెళ్ళిపోవడమే. చెంబు అది కాదురా, లండన్. వీడికి పింఛన్ డబ్బులు అంతా వస్తున్నాయండి. అమ్మాయి చూడు, నయనతార, ఐశ్వర్య రాయ్. భూమి భూమి బీరేస్తాడు అలా అన్న. భూమి బగ్గిరేస్తాం. అదే అల్లుడు గారి సంవత్సరం ఇన్కమ్ ఎంతో తెలుసా? 1,50,000. ఏం మాట్లాడుతున్నారా? ఇది పోతే ఇన్సూరెన్స్ డబ్బులు అంతే వస్తాయమ్మా. మామా నేను వెళ్ళిపోతావు. అమ్మాయి చూడు, నయనతార, హన్సిక, ఇలియానా.
పేక కోసేసి కోడి పందులు డ్యాన్స్ వచ్చిందని పడతారు పిచ్చి పిచ్చి నడకలు ఆడకు. అరే అల్లుడు గారు బాగా ఎండ పడుతున్నాడు, కూల్ డ్రింక్ పట్టుకురా. కూల్ డ్రింక్ అంటే ఇంట్లో ఉన్న చిన్న ఫ్రిడ్జ్ లో తేవాలా? కిచెన్ లో మనకి డబల్ డోర్ ఫ్రిడ్జ్ ఉంది కదా, అందులో తెమ్మంటారా? లేకపోతే మాకు బాత్రూమ్ లో ట్రిపుల్ డోర్ ఫ్రిడ్జ్ ఉంది. మామా నీకు ఇన్ని ఫ్రిడ్జ్లు ఉన్నాయా? మనకి బాత్రూమ్ లో కూడా ఫ్రిడ్జ్ ఉందా? మాకు లెట్రిన్ లో కూడా ఫ్రిడ్జ్ ఉంది. అవునా? అక్కడైతే గ్యాస్ మనకి లేదా ఉండి బస్ స్టాండ్ లో ఉన్న 300 ఎకరాలు తీసుకురావాలా? ఒరే మనకి ఇన్ని ఎకరాలు ఉన్నాయి, అల్లుడు గారు తెలియలేట్రా. గ్రేట్ మామా నువ్వు. రేపు పోరం పోకు ఉండి బస్ స్టాండ్ లో చుచ్చిపోసడానికి జాగలేదు. అవునా? సరే తీసుకో. కూల్ డ్రింక్ కొబ్బరి బొండ తర్వాత అమ్మగారిని పిలుచుకుంటారా? అమ్మగారంటే కరెక్ట్ గా చెప్పు. మందలపొరలో ఉన్న అమ్మగారిని పిలుచుకురావాలా? కుంటిలో ఉన్న 2 అమ్మగారిని పిలుచుకురావాలా? లేకపోతే గణపవరంలో ఉన్న 3 అమ్మగారిని పిలుచుకురావాలా? రే చెత్త నా కొడుక, ఇలాంటి చెత్త సంబంధం నాకంట కడతావా? ఎంత ధైర్యం ఉంటే మా అయ్యగారు మొక్క మీద ఉమ్మేస్తారని. అలా చెప్పురా ఆడికి. అమ్మా ఇలాంటి తండ్రి ఉన్నది గీడు మొక్క మీద యాక్టివ్ అను. అబ్బా, ఇంతసేపు మామూలుగానే ఉంది కదా. ఏవో రే ఇదంతా కాదు, అమ్మాయికి నేను నచ్చానా నచ్చలేదా అడుగు. నచ్చలేదు. ఎందుకు? కర్రీగా ఉన్నాడు. నువ్వు దాంతో ఎప్పిస్తున్నావు. బాగా చెప్పేది కొంచెం తెలియదు. నీ మొఖం చూస్తే ఎవరు చిన్నపిల్లలు మొత్తం కూడా చెప్తుంది. ఇప్పుడు ఎలా ఉన్నాడమ్మా? బొగ్గులా ఉన్నాడు. ఇంకోసారి అడుగుతా ఎలా ఉన్నాడమ్మా అడుగు. సగం సార్లకు సొరకంలో ఉన్నాడు. సగం కాయలు కొరకంటే తెలుసా? తెలది. కూర ఉడికిన తర్వాత నీళ్ళు ఆపేస్తారు. కర్ర సగం కాలి సగం బొగ్గు. తెలంగాణ ఆంధ్రలో దాన్ని సగం కాయలు కొరకండి. కూర పోతే ఇంకా బర్నింగ్ వాటిలో కాలిపోయిన పేషెంట్లో ఉన్నా ఉంటుంది. ఇలా ఒకసారి చెప్పు. అమెరికా నుంచి రావడానికి ఖర్చు ఎంత అయింది? 1,00,000. ఫ్రీగా అమెరికా వెళ్తావా? అమ్మ ఒక మీద కాంట్రించి యాక్ట్ ఇన్నే ఉన్నా కదా. నిజంగా నచ్చలేదు. అమ్మ ఏం పేరమ్మా నీ పేరు? ఇదే ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ తల్లి. నాది ఫేస్ కట్ మొత్తం అంతా మేకప్ తీసి చూడు, నీ ముఖం నువ్వే చూడలేదు. ఎలా చూడండి, సరిగ్గా చూడండి ఒకసారి నన్ను ఎలాగా సరిగ్గా చూడండి. ఇప్పుడు కనిపించిందా? నీకు దండం పెడతా. మనల్ని అందరినీ నవ్వించిన మన స్టార్స్ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం ప్లీజ్. ఎందుకంటే పేమెంట్ ఎలాగో ఇస్తారో చెప్పండి అంటే నిజంగా ప్రతి కళాకారుడు కోరుకునేది. మీరు నవ్వుకోలేదా? ఏడ్చారా? రావాలా? చెల్లిని పంపిస్తాను. తప్పు అలా ఒకసారి అంటే వెళ్ళి ఒక్కసారి వచ్చాను, నిలబడి చాలు అంటున్నాను. ఒకసారి వెళ్తే మళ్ళీ వస్తానా? మా కుర్రలు చాలా మంచి అక్క. ఇదే ఊరిది నెడుమర్రా? మందపర్రు. మందపర్రా? మందలపర్రు. అంటే యాక్చువల్లీ అంతగా తెలియలేదు, కానీ నిజంగా ఊరి పేరు తప్పుగా చెప్పినందుకు అందరిని క్షమించాలి. థ్యాంక్ యూ. ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకుంటాం. సో నెక్స్ట్ మీకోసం పాడి వినిపించడానికి బ్యూటిఫుల్ సాంగ్ రెడీగా ఉన్నది రాక్ స్టార్ ఈవెంట్స్. ప్లీజ్ నా మైక్ కొంచెం వాల్యూమ్ పెట్టాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. వన్స్ అగైన్ సిట్టు కమ్ హియర్. తీసుకురాగల సత్తా ఉన్న ఎలాంటి అందగత్తెలైనా, నాలాంటి అందగత్తెలైనా తీసుకురాగల ఇటు అందరూ దండం పెట్టేస్తున్నారు. నన్ను చూసి భయపడిపోతున్నారు. ఇటు భాస్కర్ గారు కూడా వెనక్కి వెళ్ళిపోయారు. నువ్వు కూడా ఇలా రావయ్యా, నా ఎంతో ఉన్నారా? ఓకే ఏంటి సిద్ధు అండి మా ఆర్గనైజర్. ఒకసారి కొంచెం గట్టిగా చెప్పలు కొట్టాలి క్వశ్చన్. అలాగే మాకు ఇన్స్టాగ్రామ్ ఉంది. నాకైతే ఆల్రెడీ నన్ను మెన్షన్ కూడా చేస్తారు చాలా మంది. ఓకే నాకు కాదు, సిద్ధుకి ఇన్స్టాగ్రామ్ ఉందండి, రాక్ స్టార్. అదిగండి రాక్ స్టార్ సిద్ధు ఈవెంట్స్ అని ఉంటుంది. యూట్యూబ్ కూడా ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ లో కూడా ఉంటుంది, నాది కూడా ఉంటుంది. ఫాలో చేయొచ్చు. యాంకర్ మధువైన ఉంటుంది. తల్లి కొడుకుంటే
ఏంటి అటు ఇటు మంచి ఊపులో ఉన్నారు మీరంతా. ఇదేనా మీకు కావాలి? ఈ హుషారు కావాలన్న వాళ్ళు గట్టిగా ఒకసారి ఓ నేను వెయ్యాలి. అది వెయ్యాలి అనకూడదు, చెయ్యాలి అనాలి. వెయ్యాలి వాళ్ళు కూడా చెయ్యాలని అడుగుతున్నారు అక్క నీతో. నాతో నాతో చేశారంటే వాడి కర్మ కాలిపోయినట్టే. అంతమంది ఉన్నారు. ఈ డాన్సర్తో డాన్స్ చేయడానికి అంతమంది ఏంటి? సో నెక్స్ట్ పాట మీ అందరి కోసం ఛత్రపతి మూవీ నుంచి మీకు పంచదార పూరీలు లేవా, వేడి వేడి పచ్చళ్ళు లేవే, చెయ్యాలా ఇలా ఇలా. సో ఈ పాటతో సిద్ధంగా ఉన్నారు. శ్రీ కనకమహాలక్ష్మికి, శ్రీ సింహాచలం నరసింహస్వామికి, శ్రీ అన్నారం సత్యనారాయణ స్వామికి, శ్రీ రాజరాజేశ్వరి వరప్రసాద మహారాజ శ్రీ పసలపూడి పంకజం గారి పరమకళా రసనాట్య మండలికి, అంచేత ఆడియన్సులారా, రసిక సింహామణులారా, వాసికెక్కిన వైజాగు వాసులారా, మన్ను తిన్నే కృష్ణయ్యను మందలించిన యశోదమ్మతో ఆ విన్నదంగా నువ్వు తక్కువ హార్మోని పోలీసు కొనుగోలు చూస్తున్నావు. అబద్ధాలాడతావు? మన్ను తినడానికి నీకే గర్వ పట్టిందిరా? నీకు వెన్నెలు లేవా, జొన్నలు లేవా, అరిసెలు లేవా, పని అటుకులు లేవా? నీకు 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 పంచదార పూరీలు లేవా, నీకు మిరపకాయ బజ్జీలు లేవా, నీకు వేడి వేడి బొబ్బట్లు లేవా, లడ్డు మిఠాయి నీకు, లడ్డు మిఠాయి నీకు రమ్మి ముదచి అన్నిలా నిండివిర కృష్ణ. లడ్డు మిఠాయి నీకు రమ్మి ముదచి అన్నిలా నిండివిర కృష్ణ, అన్నిలా నిండివిర కృష్ణ. నీకు కాకినాడ కాజాలు లేవా, నీకు మైసూరు బొండాలు లేవా, నీకు బందరు లడ్డూలు లేవా, ఆహా త్రిపురం పూరీలు లేవా, రక్కు సంగడి నీకు రమ్యముగా చేసి అన్నిలా నిండివిర కృష్ణ, నువ్వన్నిలా నిండివిర కృష్ణ. బావలకి ఎవరైనా ఉన్నారా? నాకు బావలు వరుస అయిన వాళ్ళు బావలు. అల్లూరి సీతారామరాజు గారి యూత్ కోరిక మేరకు అలాగే అందరు హీరోలు పాటలు పాడుకున్నారు కాబట్టి మీకోసం పవర్ స్టార్ పొంగలింగ్ చక్కని విషయమైన పాట. ఎస్, అభిమానుల కోరిక మేరకు పవర్ స్టార్ డెఫినెట్లీ. మీకోసమే బాగా ఎంజాయ్ చేయాలి. కమాన్ ఏమండి, దయచేసి కమిటీ వాళ్ళు ముందే చెప్పారండి. అల్లూరు సీతారామరాజు వాళ్ళు ఏమన్నారంటే ఏంటి అందరు హీరో పాట
పాటలు వేయమన్నారు. దయచేసి కొంచెం ఇబ్బంది పెట్టకండి ప్లీజ్. నాలాంటి అమ్మాయిని తొక్కే కదా ప్లీజ్. తొక్కాడా? నేను ఇప్పుడు ఎదుగుతున్నాను అనమాట. నాలాంటి టాలెంట్ తొక్కేసారు అనుకో నాకు ఏదోలా ఉంది. సార్ రాజుగారు మీరు నవ్వలేకపోతున్నారండి పాప డైలాగ్. అది రాజుగారు నన్ను చూస్తున్నారు ఏంటి ఈ అమ్మాయి చిలక పలక ఎవరు వస్తారు? ప్రూవ్ చేసుకో. ఎవరు వస్తారు? ఎవరు ఎవరు నాతో వచ్చేదెవరు? నాతో చేసేదెవరు? నాతో ఊపేది ఎవరు? పాట పాట ఎవరు ఎవరు? కబడ్డీ ఎవరు ఆడతారు నాతో? మ్యాచ్ మ్యాచ్ మ్యాచ్. బౌలింగా బ్యాటింగా? బౌలింగా బ్యాటింగా? బ్యాటింగ్ ఎంతమంది ఆడతారు? బౌలింగ్ బౌలింగ్ కబడ్డీ అన్నది మ్యాచ్ క్రికెట్ గెలిపిందండి. ఎస్ బద్రి. రాజు గారు వెళ్ళేటప్పుడు విశాఖపట్నానికి ఛార్జీ డబ్బులు ఇస్తే ఆ చిన్నవాళ్ళ హాస్పిటల్లో జాయిన్ చేసేస్తాం అంటూ చెప్పి బావగారు సరిగ్గా చూసారు మీరు నన్ను. చూసారు కాబట్టి మెంటల్ హాస్పిటల్ తీసుకెళ్తున్నాను. ఏంటి నా టాలెంట్ చూపిస్తానంటే ఎవరు చూపిస్తానంటే రెడీ 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 సిద్ధు చూపిస్తానంటే ఎవరు చూడట్లేదు. నా టాలెంట్ ప్రూవ్ చేసుకున్నాను. టాలెంట్ సిద్ధు చూసి లిరిక్స్ మర్చిపోయాడు ఇందాకలా. మన కూడా పాడ మర్చిపోయాడు. కాదురా 7 రోజులు జగన మెల్లు 20 ఏళ్ళుగా సమాధిలో కుళ్ళ పెట్టి చంపిన నిన్ను వదల బొమ్మాలి వదల రవే రవే బట్టలు కొట్టవే అనగానే పక్క నుంచి అనుష్క వస్తున్న ఆవిడ కాళ్ళకున్న గజ్జల శబ్దం. వస్తా 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 కసిగా పగడే తీర్చుకుపోతా చిట్టిదలే అమ్మా చిట్టిదలే కూర్చో అమ్మా వస్తా వస్తా పింద పండై పర్వానికి వచ్చింది అక్క వెళ్తున్నక్క వస్తా వస్తా ఆ విధంగా సరదాగా తీసుకోవచ్చండి. మరి కార్యక్రమానికి కొంతమంది సినీ రాజకీయ నాయకులు వచ్చి మాట్లాడితే ఎలా ఉంటుందో చూద్దాం. జస్ట్ ఇది ఎంటర్టైన్మెంట్ కి గ్రౌండ్ లోకి హెలికాప్టర్ వచ్చింది. వచ్చిన హెలికాప్టర్ నుండి మా సయాజీ షిండే గారు వచ్చారండి. అండ్ లేడీస్
అందరూ బాగున్నారా? నాకు తెలిసి సంక్రాంతి రోజు వేసే ముగ్గులాగా చాలా అందంగా కనిపిస్తున్నారు మా ఆడవాళ్ళు. కానీ మా మగవాళ్ళు అప్పుడే వైన్ షాపులో తయారు చేసిన బీర్ బాటిల్ లాగా తలక్ తలక్ మెరుస్తున్నారు. మరి వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళు ఆడవాళ్ళకి ఆధార్ కార్డు చూపిస్తే బస్సు ఫ్రీ ఇచ్చారు. కానీ మా మగవాళ్ళకి అదే ఆధార్ కార్డు చూపిస్తే ఒక 2 ఫుల్ బాటిల్ ఫ్రీ ఇవ్వండి. అంతకు మించి మేమేం కోరుకోం. అనగానే పక్క నుంచి వేణుమాధవ్ వచ్చి ఒక విషయం చెప్పాడండి. అమ్మ చూడమ్మ, సుబ్బరాజు నచ్చేదాకా మంచిగా ఉండే కార్యక్రమంలో ఇగో ఇప్పుడే ఎవరో శివధనస్సు విరగొట్టి పక్కన పెట్టిండ్రు. ఈయన ఎలా విరగొట్టారు, ఎందుకు విరగొట్టారని చెప్పి ద డైనమిక్ పర్సనాలిటీ మా ఆంధ్రప్రదేశ్ సీఎం ద గ్రేట్ మా పెద్దన్న చంద్రబాబు నాయుడు అని పిలిచినాం. అన్న ప్లీజ్ వెల్కమ్ చంద్రబాబు అన్న. ఒకసారి నవ్వరా, ఒక్కసారి నవ్వన్నా. ఇవాళ చూస్తా ఉంటే తమ్ముళ్ళు ఆ విధంగా ముందు పోవాలి. ఇవాళ చూస్తుంటే సుబ్బరాజన్న గారికి గట్టిగా చప్పట్లు కొట్టాలి. అల్లూరి సీతారామరాజు యువతకు గట్టిగా చప్పట్లు కొట్టాలి. అక్కడున్న చెల్లెమ్మని చూడండి, ఎల్లో షర్ట్ వేసుకొని కూర్చుంది. నువ్వు తప్పకుండా మా దానివే అమ్మా. కానీ పక్కనే ఒక అక్క పింక్ కలర్ శారీ కట్టుకుంది. నీకు మాకు సంబంధం లేదమ్మా. ఇవాళ ధనస్సు విరగొట్టారని చెప్పారు. మేము విరగొట్టి ఉంటే దాని మీద ఫెవికిక్ అంటించే వాళ్ళని తెలియజేస్తూ ఉన్నా. ఓకే అన్న కూర్చో. మరి దీని గురించి మాట్లాడడానికి మా పెద్దన్న ఇంకొక పెద్ద మనిషి ద గ్రేట్ వైఎస్ జగన్ అనిపించినాం. అంత ప్లీజ్ వెల్కమే. ఇవాళ ఒక అది ఏది ఒక అది మన అప్పట్లో ఇదే ఒక ఇది ఏది అది మన ఇప్పుడు చరిత్ర ఒక అది ఏది ఇది ఇది అది అయినా అది ఇది అయినా ఒక ఇది ఏది చరిత్ర చరిత్ర రాయాలన్నా చరిత్ర తిరగదోడాలన్నా మరి ఇవాళ ఒక ఏది ఏది ఒక అది ఇది. ఓకే అన్న కూర్చో. సార్ ప్లీజ్ సార్ కేసీఆర్ గారు. ఏ ఆగమయ్యా లొల్లి పెట్ట. నీ లొల్లి పాడు. మా అల్లూరి సీతారామరాజుకి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ మహానుభావుడి పేరు చెప్తే అద్భుతంగా రోమాలు నిక్క పొడుచుకుంటాయి. సుబ్బరాజన్న కూడా గట్టిగా చప్పట్లు కొట్టాలి. మీరు పెద్ద మనిషి మంచిగా కూర్చున్నాడు. నాకు తెలిసి 2-3 కోటలు పడే ఉంటాయి. మాయే మా తెలంగాణ బీర్లే కావచ్చు అవి నాకు తెలుసు. మాయ తెప్పి ఏ ఆగమయ్య లొల్లి పెట్టక లొల్లి పాటలు. ఇదేనా పంచాయతీ ఎప్పుడు తమ్మి వీడియో తీసినావు కానీ దాంట్లో మెమరీ కార్డు పెట్టిన చూసుకో. ఇక ఎవరైతే ఈ కార్యక్రమంకు భార్యలతో వచ్చినో వాళ్ళకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలండి. ఎవరైతే పిల్లల్ని ఇంటికాడ వదిలేసి వచ్చిందో వాళ్ళకి ఇంకా గట్టిగా చప్పట్లు కొట్టాలి. వాళ్ళే కార్యక్రమం మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఇక మొన్న ఏ లొల్లి పెట్టక ఆయన పడ్డట్టున్న సుక్క ఇది పట్టుకురావయ్యా ఇది పట్టుకురా. మరి మొన్నటికి మొన్న ఒక పెద్ద మనిషి ఒక మాట అన్నాడు. భయం చెప్తా కదా ఏంటిదంటే ఏమని చెప్పాలి. భయం లేని కోడి బజార్లో పోయి గుడ్డు పెట్టిందట. అది ఎరువకడితే ఎందుకు గుడ్డు పెడతాడు? అది పెడితే పెట్టింది. చూడు నువ్వే పెట్టించా అన్నాడు. నేను పెట్టించానా? నాకు తెలుసు తమ్మి, నేను కోడితోటి పెట్టిస్తా, మీరు కోడి పుయ్యతోటి కూడా పెట్టిస్తాను నాకు తెలుసు. మరి పెడితే పెట్టింది, అది తెలంగాణలో పెట్టిందా ఆంధ్రలో పెట్టింది అడగాల. దాని గురించి తెలుసుకోవాలా. ఇక ఇరిగింది ఏదో ఇరిగి ఏ ఆగవయ్య లొల్లి పెట్టండి లొల్లి పాడుకోండి. రాహుల్ ఏడున్నాడు? రాహుల్ ఉన్నాడా? రాహుల్ ఉన్నాడా? ఉంటారా? ఉంటే ఉండని పీక్తే ఇక మాకేం లొల్లి. మరి ధనసిరి అన్నారు. మీది సుబ్బరాజు గారికి ఇచ్చేందుకు ఇంది మాకిచ్చేందుకు ఇల్లు ఎందుకు ఈ పంచాయతీ ఎందుకు గప్పటగా ఉంటా. జై తెలంగాణ, జై ఆంధ్ర, జై భారత్. ఇక ఉంటా. చెప్పట్లో మా జితేంద్రకి ఇప్పుడు మీరు జీవితంలో ఎక్స్పెక్ట్ చేయలేని ఒక అద్భుతమైన మిమిక్రీ ఆర్టిస్ట్ వచ్చాడు. నేనేనా? నువ్వు కదరా. చేస్తారు గట్టిగా చెప్పట్లు. నరేష్ గారు బ్యాక్. నరేష్ గారు మాది పందలపర్రు. మా చెల్లి మా అక్క ఆ కళజోడు పెట్టుకుని చూసారా ఎర్రసారి ఎవరో తెలీదు. అందరూ మా చుట్టాలే. లే పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. నరేష్ గారు నాదో డౌట్, మీరు గమనించారమ్మా? టీవీలో చూస్తే అంత ఉంటారు, ఇక్కడ ఇంతే ఉన్నారు. భూతద్దం పెట్టుకొని చూడు, పెద్ద కనబడతాను. పెళ్ళి అయ్యాక ఫస్ట్
నైట్ లో మీ ఆవిడకి ఇవ్వండి. మీ అందరి కోసం ఇవాళ నేను మిమిక్రీ చేయబోతున్నా. ముందుగా ఇలా పిల్లలతో ఆడుకోపో, పిల్లలు నీకేం పని ఇక్కడ పో. మీ అందరి కోసం మిమిక్రీ చేయబోతున్నా, దయచేసి ఏమనుకోకండి. మీ ఫేవరెట్ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారి వాయిస్. ఒక్క నిమిషం, పక్కన భీమవరం నుంచి బిందులతో కొడతారు, పాలకొల్లు నుంచి పాలవాళ్ళు వేసుకొని కొడతారు, మొగల్తూరు నుంచి వచ్చి ఎక్కడ కొడతారు నాకే తెలియదు. ప్రభాస్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఇంటికి కూడా వెళ్ళాం. కొంచెం వాటర్. ఎవడన్నా నోట్లో వస్తే నువ్వే చుట్టూ సరే సార్, బ్లెస్ మీ. చూడప్ప సిద్ధప్ప, నేను సింహం లాంటి వాడిని. అది గట్టం తీసుకోలేదు, నేను తీసుకుంటా. అదొక్కడే తేడా, మిగతా సేమ్ టు సేమ్. లాస్ట్ పంచమంది అయితే దానికి వచ్చే కిక్కేరప్ప. ఒక్కొక్కసారి రావడం లేట్ అవుతుందేమో, రావడం మాత్రం పక్క. మందల పనులు ఎంతమంది ఉన్నారు, ఒక్కడు కూడా ఎంకరేజ్ చేయలేదు సార్. థ్యాంక్ యూ. ఇందాక చేసింది ఎవరితో? మా అత్త మొగుడుదా? రేపు పొట్టి ఇందాక చేసింది పవన్ కళ్యాణ్ గారు. నాకు రాలే. 50%, 1% కూడా రాలే. సరే, హీరోలోనే అందమైన హీరో. ఊరు దత్త తీసుకోవడం అంటే జేబులో వచ్చి డబ్బులు తీసే, రంగులు రోడ్లు వేసి వెళ్ళిపోవడం అనుకున్నారా? నిన్ను, వీడిని, వాడిని మొత్తం దత్త తీసుకుంటా. రాయ్, ఊరు నుంచి చాలా తీసుకున్నారు, తిరిగి ఇచ్చేయండి, లేకపోతే రావైపోతారు. సార్, మందలపర్రు. సూపర్ సూపర్. ఏ యూత్ అడగరా? ఏ యూత్? అల్లూరి సీతారామరాజు యూత్. ఓకే, థ్యాంక్ యూ. అంతా బాగుంది. ఇప్పుడు మహేష్ బాబు గారు వాయిస్. నేను చేసింది మహేష్ బాబు గారు. అవునా? నీకు రావట్లేదబ్బా. 50. ఎప్పుడో చూడక ఆగలేం. ఏంటనియా మళ్ళీ చేయనియా? ఎప్పుడో చూడక ఆగలేం. అనియా రీసెంట్ సినిమా ఏంటనియా మహేష్ బాబుది? గుంటూరు కారు. కారణం ఎక్కడ ఉంటది? పోస్టర్ మీద. ప్యాంట్ లో కొడతారు, అది మహేష్ బాబు. సరే, హీరోలోనే టాప్ హీరో. రావాలనుకునే మనిషి వచ్చినప్పుడు ఆనందపడాలే గాని ఆశ్చర్యపోతారు. కాశీకి పోయాడు, కాషాయం మనిషి అయిపోయాడు, వారణాసికి పోయాడు, వరుస మార్చాడు అనుకున్నారా? అదే రక్తం, అదే పౌరుషం. ఇక్కడ ఈ సింహాసనం మీద కూర్చుని అర్హత అక్కడ ఆ ఇంద్రుడిది, ఇక్కడ ఈ ఇంద్రసేనారెడ్డి. మందలపర్రు. సూపర్ సూపర్. ఇల్లు ఎక్కడ అడగవే? ఇల్లు ఎక్కడ? గుడి వెనక. సూపర్. అంతా బాగుంది. లాస్ట్ చిరంజీవి గారి వాయిస్ చేసి ఆ పిల్లలతో ఇల్లు ఆడుకో. నాకు ఒక విషయం అర్థమైంది, వీడి హీరోల వాయిస్ గుర్తుపట్టలేదు కాబట్టి విలన్ వాయిస్. పిల్లలు అయితే బాగా గుర్తుపడతారు. మందలపర్రు భవిష్యత్తు నీ చేతిలో ఓకే పెడతా. ఓకే. రెడీ? అరే ఎవడురా నువ్వు? ఏంటి నాకు వచ్చు. గుర్తుపట్టారు? అరే అరే నువ్వెవడో నాకు తెలియదు. నువ్వు చేసింది చాలా తప్పు. సంక్రాంతి బుక్ అయితే గొబ్బెమ్మరా, కంకర తెచ్చి గొబ్బెమ్మడి తొక్కేసినట్టు నా గుండె గొబ్బెమ్మడి తొక్కేస్తావా? నిన్ను మామూలుగా చెప్పను. నిన్ను ముక్కడు నరికి నా ప్రేమకు రక్తాభిషేకం పెడతా. 100% వచ్చిందా? 100% వచ్చింది. యాజ్ ఇట్ ఈజ్. ఎవరు? బంగారు రాజా, చివరిగా నువ్వు స్టార్టింగ్ లో చేసిన వాయిస్ నేను చేస్తా, ఇది గుర్తుపడితే చాలు. అప్పలనాయుడు, ఇది పోర్టేది, మా వాళ్ళు బతుకుతుండేది ఇదే నేలపై కూటి గెడ్చాం కడుపు మాడితే కన్నీళ్ళు తగి బతుకాం. ఇప్పుడు ఆ కన్నీళ్ళు మండాయి. వాడు కాకపోతే వీడు, వీడి కాకపోతే వాడు, నా అమ్మ మొగుడని ఎవడైనా అధికారం కోసం ఎగబడితే బోనుతో తలచెప్పున బోనుకి బలవుతాయి. సముద్రంలోని కెరటాలు ఎరుపు రంగు పూసుకుంటాయి.
చప్పట్లు కొట్టలే. ఇప్పుడు చెప్పు ఇది ఎవరిది? సూపర్. కరెక్ట్గా చెప్పు. చెప్పు. దగ్గుపాటి రానా గారిది. ఇటుపక్క ఏంటి? హెడ్ మసాజ్ కాదా? వార్నింగ్ రా. ఆ. అటు ఇటు కాదని విజయవాడ వెళ్తే అక్కడ 30 సుమాలు ఉంటాయి. ఆ. అరే పొట్టి ఆ. మందల పొర్ర ఎలా దాటితో చూస్తా. అన్ని సూములు పెట్టే బదులు ఒక సూము పెడితే ఎక్కిపోతా కదరా. ఎవరు నేను వినిపించింది? సిద్ధు. థ్యాంక్ యూ సార్. ఇంటికి చప్పట్లు కొట్టాలి. థ్యాంక్ యూ సో మచ్. నైస్ సూపర్. ఎవరన్నా దున్నపోతు స్టే ఎక్కించింది? అయ్యో ఎమ్మెల్యే గారు. దేని గురించి మాట్లాడాలి? ప్రోగ్రామ్ గురించి, మందలపర్రు గురించి. మందలపర్రు కన్నా ముందు మా తాత గురించి చెప్పాలి. ఎవరు సార్? మా తాత. మీ తాత గురించి మా తాత మందలపర్రు ఎవరి తాలూకు నువ్వు అసలు? సుబ్బరాజు గారి తాలూకు. ఎవరితో? మా అన్నయ్యే ఆయనే. సుబ్బరాజు గారు మీ అన్నయ్య? అవును. మరి మీ అన్నగారు పొడుగున్నారు? నా హైట్ మా అన్న తీసుకున్నాడు. ఇద్దరు సొంత అన్నదమ్ములు? సొంత అన్నదమ్ములు. కవల పిల్లలు. కవల పిల్లలు? కవల పిల్లలు ట్విన్స్. ఇద్దరేనా? ఎలా చెప్తున్న ప్రూఫ్? నా చెయ్యికి వస్తే రక్తం వస్తుంది, ఆయన చెయ్యికి వస్తే రక్తమే వస్తుంది. నీ పేరు? ఆయన పేరు సుబ్బరాజు. నీ పేరు? నరేష్ రాజ్. సరే, మందలపర్రు గురించి మాట్లాడతా. ఎలా ఒకసారి సార్, ఆ మోన్ ఎవరో ఒక ఆంటీ వీడియో తీయొద్దు. అమ్మా వీడియో తీయకండి, పనికొచ్చే మొక్కం కాదు ఇది. నేను వీడియో తీయొద్దన్నా. 1947లో మా తాతగారు ఆ బంగారం మందలపర్రులో నీళ్లు లేనప్పుడు ఏం చేశారు? ఏంటి ముద్దు కావాలా? ఒక రోజు మా తాతగారు, మా బామ్మగారు ఇద్దరు సరిపోతే ఇంకోటి నేను ఇస్తాను రా. ఏంద్రా మటన్ బొక్క చీకుతున్నావు? మటన్ పోతే కాదు సార్, మరి అంటున్నావు? మా ఆవిడకి ముద్దు పెడుతున్నా. యూజ్లెస్ ఫెలో. ఎమ్మెల్యే మాట్లాడుతుంటే ఎక్కడ మాట్లాడకూడదు తెలుసురా నీకు? మందలపర్రులో లేకుండా చేస్తా రే. మందలపర్రులో లేకుండా చేస్తా. పక్కూరు ఉంటానులే కానీ 1947లో మా తాతగారు ఎవడో బూతు మాట్లాడారు రా. ఏమన్నా సార్? చెప్పలేను కానీ మీరు మాట్లాడినప్పుడు ఎవరో మాట్లాడకూడదని చెప్పాను. అవునా? పశువా? ఏమైందమ్మా? నిన్నేనా? ఎవడమ్మా? అడెవడో రోడ్డు మధ్యలో కార్యక్రమం పెట్టాడు. బుద్ధుందా? బుద్ధుందా? మనిషిలో మనిషివా పశువా? ఎవడు? నిన్నే. కారు కొంటే సరిపో. కారు కొట్టే సరిపోదు. అది అది ఎక్కడ పెట్టాలో తెలియాలిరా పంది. ఎవడురా? ఆడే. బుద్ధుందా? నీ మోకానికి మళ్ళీ అద్దాలు ఒకటి, జాకెట్ ఒకటి. ఎవడురా? ఆడే. సిగ్గుండాలి. సిగ్గుండాలి. కార్ నెంబర్ ఎంత? 0000. అది ఎమ్మెల్యే కారు, ఫ్యాన్సీ నెంబర్. నీకు తెలీదా? సారీ సార్. అవుట్. 1947లో మా తాతగారు మందలపర్రులో నీళ్ళు లేనప్పుడు ఏం చేశారు? హలో సార్ సార్ సార్, నా పేరు మధు, నేను రాజమండ్రి నుంచి వచ్చాను. మీతో ఒకటి కావాలండి. ఒకటి కావాలండి. నా దగ్గర 2 ఉన్నాయి కార్లు. ఒకటే ఉందండి. తీసుకో. ఏం కావాలి? నా దగ్గర ఒకటే ఉంది. తీసుకో. సెల్ఫీ ఇస్తారా? కొంచెం. ఇది కిసుకు కాదు, కసక్కు. అయిపోయిందా దీడు? ఇంకోటి కొంచెం దగ్గరికి వస్తారా? కొంచెం దగ్గరికి వస్తారా? ఓ పని చేస్తాను. చెప్పండి. పేట మీద కాలేజ్ తొక్కుతాను. తీసుకుంటా. సార్ సార్ సార్, ఇంకోటి ఎలా నువ్వు? నరేష్ రాజు ఎలా నువ్వు? అంకుల్. నేను స్టేజ్ మీద ఉన్నప్పుడు ఎవరు రాకుండా చూసుకో. ఓకే ఓకే. 1947లో మా తాతగారు మందలపర్రు ప్రాంతంలో లేనప్పుడు ఏం చేశారు? ఆడు ఒక్కసారి అన్నాడు, నువ్వు రెండోసారి చెప్పి ఇంకా సంచకట్టు. ఒక్క నిమిషం. ఆడపిల్లకి కష్టం వస్తే నేను చూసుకుంటా. ఏమైంది? నువ్వు నవ్వు ఆపుకోలేకపోతున్నావు కదరా. నేను ఈ స్కిట్ చేయడానికి ముందే చెప్పా. మీరు కావాలని క్యారెక్టర్ నాకు ఇచ్చారు. ఏంటి? నా బర్రె తప్పిపోయింది సార్. అమ్మా, నీ బర్రె తప్పిపోలే. మరి ఇక్కడ ఉంది. ఎక్కడ? ఇదేంటి? కళ్ళ తల్లి, అమ్మతో నా బర్రెలు ఎక్కడున్నారా? తోకేది మర్చి బ్యాంకులో ఎట్టాడు.
2 లీటర్లు సరిపోతాయి, 20 లీటర్లు ఉన్నా 20 లీటర్లకి పళ్ళు రాలిపోతాయి. పళ్ళు ఇలా ఒకసారి నేను వెళ్ళే లోపు ఆడు నాకు కావాలి. ఆడు దొరకడు, మళ్ళీ ఇంకొకసారి అంటాడేమో చూసుకో. 1947 లో మా తాతగారు ఏమైందమ్మా ఏమైందో చెప్పరా? అమ్మ నాన్న తప్పిపోయారు. అబ్బా మీరు ఫంక్షన్కి వస్తా ఒరే ఇంకన్నా ముందు ఎవడో తప్పుడు పడంట. అవునా, నిజంగా తప్పిపోయాడు. 8 సంవత్సరాల పిల్లాడు అభిజిత్. ఒరే ఏ అమ్మాయిని కలిసి తిరుగుతున్నారు నువ్వు? ఆ పిల్లాడు ఎక్కడ దొరికి తీసిరండి. మమ్మీ నాన్న పేరు చెప్పు. పప్ప. ఏ పప్ప? కొండరి పప్ప. అది మీరు, మా నాన్న పప్ప. ధ్యానం చేస్తా. ఈ పిల్లాడు ఈ పిల్లాడు ధ్యానం చేస్తాం కదా. ఈ పిల్లాడి తల్లిదండ్రులు ఇదేవతో నాకు తెలియదు. మా అమ్మ అయితే చండాలంగా ఉండదు. 1947 లో ఏమండి నాది గుర్తుపోయిందండి. గుర్తు తాళం తీస్తే గుర్తు. మా ఇంటికి ఉంటది, మా ఇంటికి 2 ఉంటాయండి. ఒకటి ఉంది, ఒకటి లేదండి. తాళాలు గుర్తుపోయిందండి. అనంతపురం దగ్గర గుర్తుండదు. ఆ గుర్తా ఇప్పుడు తీయడానికి మాకేం లేదండి. ఓ పని చేయి, ఇంత రాయి తీసుకెళ్ళి తాళం కప్పది కొట్టు. అయ్యో పగిలిపోతుంది. లేకపోతే నీ మొఖం మీద కొట్టుకో. మళ్ళీ నా గుర్తు. నీ గుర్తు మొత్తం ఎమ్మెల్యే మాట్లాడుతుంటే గుర్తుపోయింది కాదు, గుర్తుపోయింది. రే నీ దండం పెడతారా? వద్దు, నాకు కట్ చేసేది దోసుకి టిక్కర్ దాకొద్దు. అది ఎవడెవడో ఏదో అంటున్నాడు. వద్దు. ఇది ఒక ఎమ్మెల్యే మీ ఊరు వచ్చినప్పుడు ఒక్కడన్నా పట్టించుకున్నాడా? ఇది మర్యాద అంటే ఇలా ఉండాలా? ఒక్కడు కనీసం నీళ్ళు మూత అవుతున్నారా? మూత వస్తలేదు సార్. వస్తలేదు కదా, ఎంత పోయి నుంచి. అదే 1947 లో మా తాతగారు ఏం చేస్తారో తెలుసా? ఊరు గురించి మాట్లాడరాడంతా అదొచ్చిండు, నాయం వచ్చింది. ఆ రోజు మా తాతగారు ఒక పెద్ద పైపు. నీకు నీ తాతకి ఇద్దరికి ఏంటి పైపు. సారీ, మీ ద్వారా ఇంతమంది అందరినీ కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్. మరి మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్స్తో మా బ్యూటిఫుల్ యాంకర్స్ రెడీగా ఉన్నారు. మధు గారికి కూడా చప్పట కొట్టాలి. కొంచెం తిక్కగా మాట్లాడదు కానీ పట్టించుకోకండి. ఎక్కడ మధు ఫ్యాన్స్ ఎక్కడ? ఆంటీయా? ఒక ఆడపిల్లని పట్టుకొని ఆంటీ. కన్న పిల్ల, పడుచు పిల్ల. మీకు అమ్మమ్మకి ఆంటీకి తేడా తెలీదా? ఒకసారి ఎవడో ఆంటీ అనకండి. బావా మన పరిచయాలు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? ఏంటి భాస్కర్ బావా, మన పరిచయాలు ఒక 8 సంవత్సరాలు. 8 సంవత్సరాలు. 8 సంవత్సరాలు ఎప్పుడైనా? 8 సంవత్సరాల పరిచయాలు, 3 ఏళ్ళ పిల్లడు, 6 ఏళ్ళ కూతురు. చెప్పు ఇంకానా? చూడండి, నాలంటే అందమైన అమ్మాయిని పట్టుకుని వాడు ఆంటీ అంటున్నాను నన్ను. మీరు నన్ను చూసారు కదా ఒకసారి. ఇప్పుడు ఆంటీ అంటే ఇంటికి తీసుకున్న తర్వాత గ్రీన్ టీ పెట్టుకుంటావు. ఓకే, ఏమండి కామెడీ స్కిట్ మీకు నచ్చినట్లయితే కొంచెం గట్టిగా చప్పట్లు కొట్టాలండి. షాలు పంచి వెయ్యాలన్నా, యాక్టింగ్ బాగా చేయాలన్నా భాస్కర్ గారి టీం తర్వాత ఎవరైనా